తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ కావచ్చు, ఇందిరమ్మ సంబంధించిన ఏదైతే ఫ్రీ సంబంధించిన సిలిండర్లో రాయితీ కావచ్చు, ఇప్పటి వరకు పెద్ద ఎత్తున మహిళలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తుంది. అంతేకాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రేపు పెద్ద ఎత్తున మహిళలకి కొత్త శుభవార్త చెప్పనుంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మనం ఒక ఏదైతే మహిళల సంఘాలకు సంబంధించి వారి వద్ద ఉన్నాం. ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు పెరేడ్ గ్రౌండ్లో ఇందిరా మహిళా శక్తి మిషన్ పేరుతో 2005 విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించిన స్వయం సహాయక బృందాలకు సంబంధించి విజయాలతో పాటు భవిష్యత్తులో కార్యకర్తలు ఏదైతే కర్తవ్యాలతో పాటు నిర్దేశిస్తూ ఇందిరా మహిళా శక్తి పేరుతో ఒక పథకాన్ని రిలీజ్ చేయనున్నారు. దీనితో పాటు ఏదైతే మహిళలకు సంబంధించి ఏదైతే ఒక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏడుపల్లి మండలం జాన్కంపేటలో ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించిన సోలార్ సిస్టమ్ని వీళ్ళు మహిళల ద్వారా పెట్టించనున్నారు. దీనికి సంబంధించి సుమారు 9 ఎకరాల ల్యాండ్ కావాల్సి ఉంది. ఆ ల్యాండ్కి సంబంధించి కూడా ఈ ఎడిపల్లి మండలం జాన్కంపేట నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి సంబంధించిన ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని గుర్తించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో ఇప్పటివరకు ఆ ల్యాండ్ని గుర్తించారు. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు 4 గ్రామ సంఘాలకు సంబంధించి 4 అధ్యక్షులను ఎన్నుకున్నారు. 4 అధ్యక్షులు కూడా రేపు మ్యాక్సిమం రేవంత్ రెడ్డి ప్రారంభించబోయే ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మహిళా సంఘాలు ఉన్నారు, ఎట్లా చూస్తారమ్మా? ఏదైతే గవర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది, గతంలో ఇప్పుడు లేదు, మహిళలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటు ఆర్టీసీ బస్సు కావచ్చు, సిలిండర్ కావచ్చు, ఇప్పుడు ఆర్థికంగా బలపడాలని మహిళల్ని గుర్తిస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇట్లా సోలార్ గురించి ఏడుపల్లి మండలం జానకంపేటలో ఇది సోలార్ పాయింట్ వేద్దామని వచ్చిండ్రు. గవర్నమెంట్ 6 కోట్లు ఇస్తామని అన్నారు. మా పెట్టుబడి 60 లక్షలు పెడుతున్నాం గ్రామ సంఘం నుంచి జానకంపేటలో. ఎట్లా చూస్తాం అంటే రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఏం చెప్పాలా మీరు చెప్పండి. ఏం చెప్తామంటే మాది జానకంపేట ఏడుమల్లి మండలం కదండి. జానకంపేట గ్రామానికి వచ్చింది ఇది సోలార్ ప్రాజెక్టు. 2 మెగా యూనిట్లు ఉన్నది. అయితే ఇప్పుడు మేము 4 CAలతో చేస్తున్నాం అన్ని ప్రాజెక్టు. గ్రామ సంఘాలు అన్నీ కలిపి 60 లక్షలు డిపాజిట్ పెట్టినాం. ఇప్పుడు అది మేము ఈ ప్రాజెక్టు వచ్చినందుకు శ్రీఎం గారికి కృతజ్ఞత చెప్తున్నాం. ఇక్కడ ఎక్కడ లేకుండా మేము అనుకున్నాం సార్, కానీ కాలేదు. ఇప్పుడు జరిగింది కదా, అందరికీ గ్రామ సంఘాలకు కూడా ఇది బెనిఫిట్ ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. జరగాలని కూడా ఆ సార్ని కోరుకుంటున్నాం. రేపు వెళ్తున్నామండి. వచ్చిందండి. మా మహిళా సంఘాలకి అధ్యక్షురాల మేము వెళ్తున్నాం. ఇంకా మా సార్ కూడా చెప్తారు ఇంకా మిగతాది. చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తారు? నిజంగా కూడా గతంలో మహిళా సంఘాలకు చాలా ప్రభుత్వాలు వచ్చాయి, కానీ మహిళా సంఘాలకు గుర్తించి మహిళల్ని ఆర్థికంగా బలపడేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నట్లు వస్తారు. ఈరోజు జానకంపేటలో ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో ఈరోజు మా మహిళా సంఘం తరఫున మన రేవంత్ రెడ్డి సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు మహిళలకు చాలా అతన్ని రుణపడి ఉన్నాము. ఎందుకంటే బస్సులు ఫ్రీ అయ్యాయి, మళ్ళీ రైతు భరోసా, మళ్ళా రైతు బంధువు, ఇవన్నీ చాలా ఎన్నో పథకాలు ఇస్తున్నారు. దానికి కృతజ్ఞతలు చెప్తున్నాము. మరియు మళ్ళీ ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా అతను మన పావుల వడ్డీ మళ్ళీ రిలీజ్ చేస్తుండండి. థ్యాంక్స్ సార్ వారికి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తారు? నిజంగా కూడా గత ప్రభుత్వాలు వచ్చే చాలా వరకు డబ్బులు ఇచ్చిండొచ్చు, కానీ మహిళలే ఆర్థికంగా బలపడాలి, వాళ్ళు కూడా అందరితో సమానంగా బతకాలని చెప్పి చూస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. శ్రీ ఆంజనేయ మహిళా సంఘం ఫస్ట్ లీడర్ని, MSC ఫారం అధ్యక్షురాలని, ఎడపల్లి మండల సమైక్య అధ్యక్షురాలని. మా ఎడపల్లి మండల సమైక్య జానకంపేట సోలార్ ప్రాజెక్టు శాంక్షన్ అయినందుకు మాకు బాగా సంతోషంగా ఉంది. అందరికీ, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు 6 కోట్ల ప్రాజెక్టు, మేము చేసేది 60 లక్షలు. ఫస్ట్ మాదే లాంచ్ చేస్తున్నారు రాష్ట్రంలో. అందుకని చెప్పి CM గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు మహిళా శక్తి కార్యక్రమంలో క్యాంటీన్ ఒకటి ఓపెన్ అయింది మా MSC ఫారంలో. మళ్ళీ ఒకటి ఫిష్ వెండర్ది ఒకటి ఉంది. ఇంకా కార్యక్రమాలు చాలా అవుతాయని అనుకుంటున్నాం. వచ్చింది, రేపు వెళ్తున్నాము. ఎట్లా చూస్తావు? అంటే నిజంగా గతంలో నువ్వు చూసినావు, చాలా మహిళా సంఘాలు చూసిండొచ్చు నువ్వు. ఈ ముఖ్యమంత్రి వచ్చిండు, మీ మహిళలు మంచిగా డబ్బులు చేతిలో నిండి ఉండాలి, ఇంట్లో ఎవరికి చేజాపద్దు అంటూ అట్లా ఇట్లా చేస్తుంది. అవును సార్, మేము ఇది అందరం కలిసి మా ఊరికి వచ్చింది. ఇది మేము ముందుకు పోతాం. అప్పుడు మాకు కొన్ని తెలియదు. ఇదైతే ఫాస్ట్ చంద్రబాబు నాయుడు పెట్టిండు, మహిళలను బయట తీసిండు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం బయటకు తీసింది. తీసిన తర్వాత ఇప్పుడు
మా ఊరికి ఇది వచ్చింది దానికి మాకు మా విలేజ్కి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు కూడా మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఆఫీసు కట్టించింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే మేము జానకంపేటలో ఇది సోలారు వచ్చిందంటే మా అదృష్టం. అంటే మా జానకంపేట కొన్ని సంవత్సరాల కింద చిన్న చూపే చూసిరు ఎక్కడ పోయినా. ఈ సారంగపురం బ్యాంకు కూడా మాకు అప్పియలే, కానీ తర్వాత జానకంపేట అన్నది ఏందో సారంగపురం బ్యాంకుకు తెలిసి అప్పుడు పిలిచి మరి అప్పించారు సార్ మాకు. అప్పటి నుంచి ఇప్పుడు మాకు మా విలేజ్కి ఇప్పుడు ఈ సోలార్ వచ్చిందంటే మా ఊళ్ళో ఆడోళ్ళకు కానీ అందరికీ ఎంత సంతోషంగా ఉన్నామంటే అంత సంతోషంగా ఉన్నాం. ఎప్పుడు లేని సంతోషము ఇప్పుడు వచ్చింది సార్ మాకు జానకంపేటకు చేసినందుకు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళు కానీ అందరికీ మా విలేజ్కి ఇంత మంచి పేరు తెచ్చిర్రు వీళ్ళు. అంటే మమ్మల్ని అప్పుడు బయటకు వెళ్ళలేము కదా, ఇప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళిన దానికి మన విలేజ్ ఇంత మంచిగా పేరు వచ్చింది అన్నట్టు కూడా మాకు ఒక గురినింపు కూడా వచ్చింది సార్. జానకంపేటలో కానీ మండల్లో కానీ అంతా ఎడిపల్లి మండల్లో కూడా మాకు గుర్తింపు వచ్చింది సార్. అది మేము సంతోషంగా ఇది చేసుకుంటున్నాం సార్. ఇది ఇడిసబెట్టాం సార్. అది ఎట్లయినా మేము మా లేడీస్ మేము దాన్ని ముందుకు తెచ్చుకుంటాం సార్. ఎవరికి ఏం ప్రాబ్లం రానియ్యం. మేము కష్టపడైనా మేము కొన్ని పనులు కూడా మేము కూడా చేయగలుగుతాం. మాకు పనులు కూడా కొన్ని వస్తాయి కదా, అడిల పనికి పోయేటోళ్ళము. దాన్ని మేము నిలబడి సార్ మేము చేసుకుంటాం. మాకు ఏమన్నది దాని మీద అభ్యంతరం లేదు. మేము పెట్టుకున్నాము కూడా పైసలు ముందుకు వచ్చినాము, సంఘాలను కూడా ఒప్పించినాము. రానోళ్ళు కూడా మనకు వస్తుందా లాభము, అందులో లాస్ అయితే ఎట్లా అని కూడా కొందరు వెనకకు వచ్చారు. అట్లా కాదు, మనం అప్పటి నుంచి ఎట్లా ముందుకు వచ్చినామో మనం గులుపుల్లో 30 రూపాయల నుంచి కట్టే మనము ఈ దాకా వచ్చినాం. అది కూడా మనం చేస్తేనే మనకు తెలుస్తుంది అంటే అందరు ముందుకు వచ్చారు సార్. ఇప్పుడు దేనికైనా ముందుకే ఉంటాం ఇక జానకంపేట. అంటే మొత్తంగా మహిళలకి సోలార్ కావచ్చు, లేకపోతే యాక్సిడెంటల్ బీమా అంటే చనిపోతే కూడా యాక్సిడెంటల్ బీమా వస్తుంది. అన్ని విధాలుగా అంటే మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వంలో నమ్మకం ఉందంటావు అంతేనా? నమ్మకం ఉన్నది సార్, నమ్మకం ఉన్నది. అప్పుడు మేము అదొకటి కట్టినాము. అయితే మా గులుపుల్ని ఆమె చనిపోయింది అభ్యసం కడితే, ఆమెకు 30,000 వచ్చినాయి సార్. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక చనిపోయిన వాళ్ళకి రాలేవు. అదిగా ఇప్పుడు అడుగుతారు కదా, అప్పుడు మీరు అధ్యక్షురాలు చేసిర్రు, అప్పుడు వచ్చినాయి ఎట్లా, ఇప్పుడు రాలేవు ఎట్లా అని అంటే అది తీసేసిర్రు కదా. ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? ఏం చెప్తావు లాస్ట్గా? ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? సార్ నువ్వు అన్ని చేసినాయి పనులన్నీ మాకు మంచి, మాకు మహిళలకు ఒక అన్న లెక్క, ఒక తమ్ముని లెక్క, ఒక అన్నిటికీ మాకు మంచిగా ఉన్నాయి సార్ అని చెప్తాం. అందరికీ నమస్కారం. మాకు ఈరోజు ఇక్కడ మా ఊరిలో ఇవి ఇవ్వడానికి గవర్నమెంటు ఎక్కడ లేని మా నిజామాబాద్ డిస్టిక్లో ఈ సోలార్ గురించి మా జిల్లాకు వచ్చి మరీ మా గ్రామానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత అవకాశాన్ని ఇచ్చిన సీఎం గారికి, ప్రభుత్వానికి మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. కాబట్టి ఈ 6 కోట్ల విలువ గల ప్రాజెక్టును మాకే ఇచ్చినందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. దీంతోపాటు మేమందరం మహిళలను కూడా దాంట్లో పాల్గొని మేము మా వంతు సహాయం కూడా మేము అందిన అక్కడికి ఇచ్చి మేము ఏది రేపు పొద్దున ఇంకా ముందు వచ్చే ఆదాయాన్ని కూడా మేము ఎక్కువ రావాలని కోరుకుంటున్నాము. ఇంతగా మాకు ఇంత అభివృద్ధి చేసి మా గ్రామానికి ఇది ఇచ్చినందుకు సీఎం గారికి మరీ కృతజ్ఞతలు చెప్తున్నాం. నిజామాబాద్ డిస్టిక్ ఎడపల్లి మండల్ జానకంపేట్ గ్రామంలో మాకు సోలార్ ప్లాంట్ అనేది ఈ కార్యక్రమాన్ని మాకు సీఎం గారు అందించడం జరిగినది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మాకు మా గ్రామ సంఘాలకు మా సంఘ సభ్యుల ద్వారా అమౌంట్ని వాళ్ళ ద్వారానే ఈ ప్రాజెక్టు అమలు చేయాలని సీఎం గారు మాకు మంచి ప్రాజెక్ట్ అందించినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా మేము కాంట్రిబ్యూషన్ అనేది 60 లక్షలు అనేది వివోలలో డిపాజిట్ చేసుకోవడం జరిగినది. ఇందుకోసము ప్రతి సంఘం నుంచి ప్రతి సభ్యురాలని దీంట్లో కాంట్రిబ్యూషన్ కోసం వాళ్ళని ప్రోత్సహించడం జరిగినది. అదేవిధంగా మాతో పాటు మా సంఘ సభ్యులు కూడా మా సోలార్ ప్రాజెక్ట్ వచ్చినందుకు వాళ్ళ సంతోషాన్ని ఇదివరకే వ్యక్తం చేశారు. అందుకని మా గ్రామానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చినందుకు మా గ్రామ సంఘాల వారు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మేము ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇంత సక్సెస్ చేయాలని మేము చాలా అనుకుంటున్నాము. అదేవిధంగా సీఎం గారికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ మాకు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అమ్మ. నా పేరు ఆసియా బేగం. నేను రెహమాన్ మహిళా సంఘం ఫస్ట్ లీడర్ చైతన్య వివేక అధ్యक्षराल उन्ना एडपल्ली కూడా चाय कार्यदर्शी। सोलार का हमारे गांव को चाय किसको नहीं आया, 5-6 जगह ऐसा कर रहे थे मगर काउंटिंग नहीं हुआ वो। अब हमारे गांव में जगह है नरसिम्हा स्वामी गुड़ी कहने बोल के 9 एकड़ प्लान में कर रहे वो। ये करना है तो सब सक्सेस होना बोल के हमारे को सबको है।
क्या बोलते सीएम क्या बोलते हैं सोलर के बारे में सीएम सीएम साहब को बहुत बहुत शुक्रिया, हमारे गांव को सोलार प्लांट कर रहा सो చూడొచ్చు. దీనికి సంబంధించిన ఏదైతే సీసీ గారు ఉన్నారో దానికి సంబంధించి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం ఇట్టండి ఎట్లా చూస్తారు అంటే నిజాం మహిళలకు సంబంధించి ఈ స్కీమ్ ఎలా ఉండబోతుంది, అసలు ఈ స్కీమ్ సంబంధించి మహిళలు ఏ విధంగా ఆర్థికంగా బలపడి ఉన్నారు? మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో అడపల్లి మండలం జాన్కంపేట గ్రామానికి సోలార్ ప్లాంట్ శాంక్షన్ అయిందని చెప్పేసి మా జిల్లా కలెక్టర్ గారి ద్వారా తర్వాత మరియు మా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఓ గారి ద్వారా మా సార్ గారి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీంట్లో భాగంగా మేము మా జాన్కంపేట గ్రామానికి సంబంధించినటువంటి అన్ని మహిళా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గవర్నమెంట్ ద్వారా సోలార్ ప్లాంట్ కార్యక్రమాన్ని జాన్కంపేటకు రావడం జరిగింది. 6 కోట్లకు సంబంధించినటువంటి స్కీము. ఈ స్కీమ్కి సంబంధించి మహిళా సంఘాల ద్వారా 60 లక్షలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ కోరితే ఆ ప్రతిపాదనని ప్రతి గ్రామ సంఘంలో ఉన్నటువంటి అందరు సభ్యురాలకు అన్ని ఎస్ఐజీలకు వివరించడం జరిగింది. ఈ వివరించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు ఉన్న అందరూ కూడా అన్ని గ్రూపులు కూడా కాంట్రిబ్యూషన్ చెల్లించడానికి సిద్ధమయ్యారు. అన్ని గ్రామ సంఘాల్లో కూడా కాంట్రిబ్యూషన్ వసూలు చేసుకొని వాళ్ళ గ్రామ సంఘంలో డిపాజిట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మళ్ళీ 8వ డేట్ నాడు జరగబోయేటటువంటి సీఎం గారి ప్రోగ్రాం కూడా అధ్యక్షురాలకు కార్యక్రమాన్ని రమ్మని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి అధ్యక్షులు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ సోలార్ ప్లాంట్ కార్యక్రమం 2 మెగావాట్లకు సంబంధించినటువంటి స్కీము శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2 మెగావాట్ల స్కీమ్ ద్వారా మహిళా సంఘాలకు ఉన్నటువంటి వాళ్ళ ఆర్థికంగా బలోపేతం చెందడానికి కోసము ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో గవర్నమెంటు ఈ స్కీమ్ని మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది. ఈ విధంగా తోడ్పడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ భూమి ఎంత ఉండాలి, వీళ్ళకి సంబంధించిన సోలార్ ప్లాంట్ ఒకవేళ స్టార్ట్ చేస్తే కనుక ఎట్లా మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడుతున్నారు? ఈ గ్రామానికి సంబంధించి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ల్యాండ్ 9 ఎకరాలు ఉందని వారు తెలియజేయడం జరిగింది. ఈ 9 ఎకరాలు కూడా 25 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. 25 సంవత్సరాల వరకు మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి వారు జిల్లా కలెక్టర్ సార్ గారి ద్వారా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ భూముల్లో ఈ సోలార్ ప్లాంట్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడం జరిగింది. ఇది చూడొచ్చు. ఓవరాల్గా ఏదైతే మహిళలకు సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించి ఇప్పటివరకు 125 గ్రూపులకు సంబంధించి ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ గుర్తించడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఎండోమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఏదైతుందో ల్యాండ్కి సంబంధించి సుమారు 9 ఎకరాల ల్యాండ్ని గుర్తించారు. ఇప్పటికే ఆ ల్యాండ్లో సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు అందివ్వనున్నారు. దీంతో మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నుంచి రేపు జరగబోయే సీఎం కార్యక్రమానికి వెళ్ళనున్నారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మహిళా సంఘాలకు ఏదైతే సోలార్ ప్లాంట్ కావచ్చు, ఏదైతే యాక్సిడెంట్ పాలసీ కావచ్చు, అలాగే పెట్రోల్ బంకులు కావచ్చు, ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఇవన్నీ కూడా మహిళా సంఘాలకి అప్పగించనున్నారు. దీంతో మహిళా సంఘాలు అలాగే మహిళలు ఆర్థికంగా బలపడడానికి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల్ని ప్రత్యేకంగా గుర్తిస్తూ వాళ్ళకి పెద్ద ఎత్తున మహిళా సంఘాలు అభివృద్ధి చెందే విధంగా ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.